అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సోదరులారా, ఈ దునియా జీవితంలో మనిషి ఎంత నిర్లక్ష్యంగా పాపాలు చేస్తున్నాడో చూడండి. నమాజ్ వదిలేస్తాడు, అల్లాహ్ ఆజ్ఞలను పట్టించుకోడు, హరాంలో జీవిస్తాడు. తర్వాత ఇలా అనుకుంటాడు, ఏమవుతుంది, అల్లాహ్ క్షమిస్తాడు కదా. కాని ఖుర్ఆన్లో అల్లాహ్ కొన్ని ఆయాత్లలో నరకం గురించి చెప్పిన హెచ్చరికలు మన హృదయాన్ని కంపింపజేస్తాయి. అలాంటి భయంకరమైన ఆయాత్లో ఒకటి సూరహ్ అన్-నిసా ఆయత్ 56. అల్లాహ్ ఇలా చెబుతున్నాడు, నిశ్చయంగా మా ఆయాత్ను తిరస్కరించిన వారిని మేము అగ్నిలో ప్రవేశింపజేస్తాము. వారి చర్మం కాలిపోయిన ప్రతిసారీ వారు శిక్షను రుచి చూడటానికి మేము వారికి మరో కొత్త చర్మం ఇస్తాము. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఈ ఒక ఆయత్ చాలు మన హృదయం భయంతో వణికిపోవడానికి. ఈ దునియాలో చిన్న కాలిన గాయం వచ్చినా మనం బాధతో అరుస్తాం, కొంచెం వేడి తగిలినా భరించలేం. అయితే జహన్నం అగ్ని ఎలా ఉంటుంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ దునియా అగ్ని జహన్నం, అగ్నిలో 70 భాగాల్లో 1 భాగం మాత్రమే. సుబ్హానల్లాహ్. మనిషి ఊహించలేని శిక్ష అది. అల్లా ఎందుకు చర్మం గురించి చెప్పాడు తెలుసా? ఎందుకంటే బాధను ఎక్కువగా అనుభవించేది చర్మం. చర్మం పూర్తిగా కాలిపోయినప్పుడు బాధ తగ్గిపోతుంది. కాని జహన్నంలో అల్లాహ్ మళ్లీ కొత్త చర్మమిస్తాడు. మళ్లీ శిక్ష, మళ్లీ కాలిపోవడం, మళ్లీ బాధ. అస్తగుఫిరుల్లాహ్. సోదరులారా, ఈరోజు మనం పాపాన్ని చాలా చిన్నదిగా చూస్తున్నాం. చిన్న అబద్ధం మాత్రమే, చిన్న హరాం మాత్రమే, ఒక్కసారి మాత్రమే అని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాని ప్రతి పాపానికి ఫలితం ఉంటుంది. ఈ దునియా తాత్కాలికం, కాని ఆఖిరహ్ శాశ్వతం. కొన్ని నిమిషాల హరాం ఆనందం కోసం శాశ్వత శిక్షను ఎలా భరిస్తాం? సోదరులారా, అల్లాహ్ మనలను భయపెట్టడానికి మాత్రమే ఈ ఆయాత్ చెప్పలేదు. మనము మారాలని చెప్పాడు, తౌబా చెయ్యాలని చెప్పాడు, నమాజ్ వైపు తిరగాలని చెప్పాడు, హరాంను వదలాలని చెప్పాడు. ఇంకా మనకు అవకాశం ఉంది. మన గుండె కొట్టుకుంటోంది అంటే ఇంకా తౌబా ద్వారం మూసుకోలేదు. ఈ రోజు నుంచే మారిపోదాం. నమాజ్ను కాపాడుకుందాం, ఖుర్ఆన్ చదుద్దాం, పాపాలను వదిలేద్దాం. ఎందుకంటే జహన్నం శిక్షను ఎవరూ భరించలేరు. అల్లాహ్ మనందరినీ జహన్నం అగ్ని నుండి కాపాడాలి. ఆమీన్.